నమస్తే సార్. నమస్తే. సార్ మీరైతే కనుక మాకు రెమెడీస్ అయితే బాగా చెప్తూ వస్తున్నారు. ప్రతి ప్రాబ్లమ్‌కి కేవలం ఇంట్లో ఉండే వాటితోనే రెమెడీస్ చెప్తున్నారు. అవును. అది కనుక చాలా ప్లస్ అవుతుంది చూసే వాళ్ళకి కూడా. Definitely. సో ఇప్పుడొచ్చేసి నేను అప్పుల గురించి అడగబోతున్నాను సార్. ఓకే. అంటే చాలామంది ఏందంటే వాళ్ళ చేతులతో ఇస్తే కలిసి రాకనో ఏమో తెలియదు. ఇచ్చిన అప్పులు తిరిగి రాకుండా ఉంటే అలాగే వీళ్ళు కూడా అప్పులు చేస్తూ ఉంటారు. అవును. కొంతమందికేమో వీళ్ళకి అప్పులు అయిపోతూ ఉంటాయి విపరీతంగా. అవును. కొంతమందికేమో వీళ్ళు ఇచ్చిన అప్పులు రిటర్న్ రాకుండా ఉంటాయి. సో అసలు ఈ అప్పుల కాన్సెప్ట్ అనేది ఎందుకు ఉంటుంది మన లైఫ్లో? అంటే దాదాపు ప్రెసెంట్ చూస్తే చాలా మంది ప్రతి ఒక్కరికి వాళ్ళ లెవెల్కి తగ్గ అప్పులు ఉంటూనే ఉంటున్నాయి. నాకు కూడా హోమ్ లోన్ నాకు కూడా అదే సార్, మరి మన లోన్స్ కానీ ఈఎంఐస్ ఇవన్నీ కూడా అప్పుల కిందకే వస్తాయి కదా. సో అసలు అంటే ముఖ్యంగా క్రెడిట్ కార్డ్స్, ఈ కార్డ్స్ వల్ల కూడా విపరీతంగా అది తెలియకుండా అప్పు అయిపోతుంది. అది కూడా చెప్తాను ఎందుకు అవుతుంది. క్రెడిట్ కార్డ్ వాడే వాళ్ళు కూడా ఎట్లా ఉంటారు అది కూడా చెప్తాను. చెప్పండి సార్. అలా చెప్పుతూ అలాగే ఈ స్టక్డ్ ఎనర్జీ అంటే మనీ స్టక్ అయిపోతుంది కదా. సో ఈ మనీని ఎలా రివీల్ చేసుకోవాలి, మనకు కొంచెం ఫ్రీగా ఉండాలి అంటే ఈ అప్పుల నుంచి ఏదైనా రెమెడియల్ కూడా చెప్పండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అసలు అప్పులు ఎందుకు అవుతున్నాయి అది చెప్తాం. తర్వాత ఇచ్చిన డబ్బులు చాలా మంది తిరిగి రావు, అది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డబ్బులు మనకి అప్పులు ఎందుకు అవుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ మనకి సెకండ్ అండ్ 11th లార్డ్ నెగిటివ్ ప్లేస్లో ఉండటం, అంటే దుస్థానాలు 6, 8, 12th కానీ వీళ్ళు ఉన్నారా, అంటే సెకండ్ 11th లార్డ్ 6, 8, 12th కానీ ఉండటం, ఇక్కడ వీళ్ళకి అప్పులు విపరీతంగా పెరిగిపోతాయి. దాంతోపాటు రాహు శుక్రుడు కానీ కలిసి కేంద్ర స్థానాలలో కానీ కోణ స్థానాలలో కానీ కూర్చున్నప్పుడు వీళ్ళు క్రెడిట్ కార్డు గీకుతా ఉంటారు. ఎప్పుడు కడతామా అనేది తెలియదు, ఉంది కదా ఫస్ట్ గీకి లగ్జరీగా. ప్రెసెంట్ ఆ గ్రహాలు అలా ఉంటేనా లేకపోతే మన జన్మత వాళ్ళ పుట్టుకతోటి ఆ గ్రహస్థితి ఎప్పటికీ మారదు. సో దాంట్లో ఏమవుతుందంటే రాహు శుక్రుడు కలిసినప్పుడు శుక్రచండాల యోగం, లగ్జరీ. నా దగ్గర ఏం లేకపోయినా చూపియాలి. నేను మంచి బ్రాండ్, నేను 5,000 షర్ట్ వేసుకున్నా, 10,000 షూస్ వేసుకున్నా, లగ్జరీ చూపించాలంటారు. సో దాంట్లో క్రెడిట్ కార్డు గీకేయటం, ఇది ఎక్కడి నుంచి కడతాం అనేది సెకండరీ. ఫస్ట్ అయితే వాడేయాలి. ఆ అప్పులు ఎట్లా కడతాం అనేది తెలియదు. ఒకటి వీళ్ళు క్రెడిట్ కార్డు వాళ్ళు. సెకండ్ ఈ అప్పులు కావటానికి ఈ సెకండ్ అండ్ 11th లార్డ్ ఒకటి. అందరు జనరల్గా చెప్పేది కూడా, నేను కూడా చెప్పేది అదే. కానీ మెయిన్ ఎవరిని చూడాలి అంటే 5th అండ్ 9th లార్డ్ని చూడాలి. ఎందుకు అప్పు ఎందుకు చేస్తున్నావు, అసలు ఏం అవసరం నీకు అప్పు? ఇప్పుడు మీరు ఉన్నారమ్మా, ఇప్పుడు మీ పాప ఉంది, పాపకి లైఫ్లో మనం ఒక్కసారి శారీ ఫంక్షన్ చేస్తాం. ఇప్పుడు నువ్వు పక్కనోడు వాత పెట్టుకున్నా, నువ్వు పెట్టుకోడు ఎందుకు? ఆడు 10 లక్షలు పెట్టిండు, నువ్వు 10 లక్షలు పెట్టడం అవసరమా? అప్పు లేదు. నీ స్థాయి దగ్గర 2 లక్షలు వేసుకో, ఇంటి దగ్గర షర్ట్ వేసుకొని చేసుకో. కానీ ఇది ఎందుకు అవుతుంది? ఈగో ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయి? 5th లార్డ్ నెగిటివ్లో ఉండటం. పంచమ స్థానం ఏంటి? కమ్యూనికేషన్. ఆ పంచమ స్థానాధిపతి కానీ 3rd కూర్చుండా వీళ్ళు సొసైటీకి నువ్వేనా అరాబి, నేను కూడా ఉన్నా, మిత్తిలు తీసుకొస్తారు. ఆ మిత్తి తీసుకొచ్చి అవి డబ్బులు కట్టలేకపోవటం, ఆ మిత్తిల మీద చాలా వరకు అంటే ఆ మైండ్ సెట్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం రెక్టిఫై చేయొచ్చు. ఆ చార్ట్ చూసినప్పుడు అమ్మ నీ కొడుకు రేపు పెద్దగా అయినాక ఇట్లా అవుతాడు, వాడిని కంట్రోల్ చేయాలి అంటే ఎలాంటి అలవాట్లు మనం ఇప్పటి నుంచి చేయాలి. అంటే బేస్మెంట్ మన బేస్ ఇప్పుడు క్రియేట్ అవుతుంది కాబట్టి ఇప్పటి నుంచి ఎలాంటి అలవాట్లు చేయాలి, వాడికి ఎలాంటి ఆరాధన చేయాలి, ఇవి నువ్వు ఇప్పటి నుంచి నేర్పితే ఆ ప్రభావం మనం తగ్గించచ్చు. సో మెయిన్ ఇది ఒకటి, అప్పులు చేయడానికి. సరే అప్పులు చేస్తున్నాం, మరి కట్టాలి కదా, మరి మాకు అప్పులు తీరాలంటే ఏం చేయాలి? ఎవ్రీ సాటర్డే వైట్ రసగుల్లా స్వీట్ షాప్లో దొరుకుతుంది. వైట్ రసగుల్లా తీసుకోండి, మంచిగా దాన్ని చిన్న చిన్న పీసెస్ తీసి ఓ ప్లేట్లో పెట్టి టెరెస్ పైన పెట్టేసేయండి. ఎవ్రీ వీక్ మనం అట్లా కొన్ని రోజులు చేస్తూ ఉండండి, ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఇంకోటి ఏం చేయాలంటే కనీసం ఒక 3 వెనస్డేస్ ఎవరికైతే అప్పులు తీరాలో అంటే సోర్స్ రావాలి కాబట్టి ఒక 3 వెనస్డేస్ ఏం చేయాలంటే పెసర గుండు తీసుకోవాలి, ఒక 250 grams. గ్రీన్ కలర్ బట్టలు కట్టండి, దాంట్లో ఒక 1 రూపీ కాయిన్ పెట్టండి. యాంటీ క్లాక్ వైజ్ ఒక 7 times తిప్పండి, తలపై నుంచి యాంటీ క్లాక్ వైజ్ ఒక 7 times తిప్పి ఎర్లీ మార్నింగ్ ఏదైనా టెంపుల్ దగ్గర మెట్ల దగ్గర పెట్టేసి వచ్చేయండి. టెంపుల్ తెరవద్దు, టెంపుల్ తెరవకముందు వెళ్ళండి, ఆ గుడి మెట్ల దగ్గర పెట్టేయండి. తండ్రి కానీ నీదే బాధ్యత, నువ్వే నాకు ఈ అప్పుల నుంచి బయటపడేయాలని చెప్పి కోరుకొని, గ్రామ దేవతల దగ్గర పెట్టొద్దు, ఏదైనా టెంపుల్ పెట్టామా వెనక తిరిగి చూడుకొని వచ్చేసాయి. ఇది ఎవరికైతే అప్పులు తీరాలో. సెకండ్ వచ్చేసి మీకు ఇంతకుముందు కూడా నేను చెప్పాను, 270 degrees ఏదైతే వెస్ట్ సైడ్ ఉందో ఆ 270 degrees దగ్గర ఒక గల్లగురికి పెట్టండి. కిడీ బ్యాంక్ అంటున్నాం, మట్టిది ఉండాలి, అది ఎల్లో కలరే ఉండాలి. దొరుకుతాయి ఇవ్వాలి రేపు మనకి బయట, లేదంటే మీరే ఒక ప్లేన్ తీసుకొచ్చి ఎల్లో కలర్ వేసుకోండి, అక్కడ పెట్టండి. డైలీ ఒక 5 రూపీస్ దాంట్లో వేయండి.
డైలీ ఒక 5 రూపీస్ వేస్తుంటే ఆటోమేటిక్గా అక్కడ మనకి మనీ అనేది రీఛార్జ్ అవుతుంటుంది. ఓకే. ఇంకోటి జాబ్లో కానీ ఇప్పుడు నాకు ఇంకా ఇంక్రిమెంట్ వస్తే బాగుంటుంది, లేదంటే ఇంకా ప్రమోషన్స్ ఇంకా పొజిషన్కి వెళ్తే బాగుంటుంది. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే మీ ఫోటో ఒకవేళ ఆన్లైన్ మనకి ఇవాళ రేపు చేస్తున్నారు కాబట్టి మీ ఫోటో బ్యాక్గ్రౌండ్లో కొంచెం ఏదైనా డబ్బులది ఒక 100 రూపీస్ నోట్స్ అట్లా ఏదో డిజిటల్ ఇవాళ రేపు చేస్తున్నారు అది అట్లా సైడ్లలో వచ్చేటట్టు చేసి దాన్ని మంచిగా బ్రౌన్ కలర్ ఫ్రేమ్ కట్టించి ఈశాన్యానికి వాయువానికి సెంటర్ పాయింట్ చేసుకోండి. ఆ సెంటర్ పాయింట్ చేసి అక్కడ పెట్టండి, దాన్ని అక్కడ హ్యాంగ్ చేయండి. ఆటోమేటిక్ న్యూ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి, బెటర్ పొజిషన్కి వెళ్ళటానికి అవకాశాలు వస్తాయి. ఎవరికైతే అప్పులు తీరాలో ఇది ఒకటి చేయాలి. సెకండ్ వచ్చేసి ఎప్పుడైతే మీరు ఒక 41 days కంటిన్యూ డైలీ మనం బయటకు వెళ్ళేటప్పుడు లైట్గా కొంచెం చక్కెర తీసుకోండి, 2-3 గింజలు, కొంచెం దాల్చిన చెక్క పొడి తీసుకొని మీరు ఏదైతే షూస్ వేసుకుంటారో శాండిల్ వేస్తారో వాటికి రెండిట్లో జల్లండి. ఆటోమేటిక్ మనం వెళ్తున్న దగ్గర ఏది అనుకున్నా సరే కానీ ఆ నెగిటివిటీ ఎనర్జీ వెళ్ళిపోతుంది. ఇది ఒకటి ఖచ్చితంగా చేయండి ఎవరికైతే అప్పులు తీరాలి. ఇప్పుడు డబ్బులు ఇచ్చాం తిరిగి రావట్లేదు, ఇది ఒక పాయింట్ ఉంది. అసలు ఎందుకు జరుగుతుంది ఇది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళది అబ్జర్వ్ చేయాలంటే అసలు వీడి చేతితో డబ్బు వెళ్తే వస్తుందా లేదా జాతకంలో తెలుస్తుందా. శని చంద్రులు ఎప్పుడైతే కలిసి ఉన్నారో దాంతోపాటు 6th house లార్డ్ కానీ నీచ స్థితిలో ఉన్నప్పుడు వీళ్ళు డబ్బులు ఇచ్చిన తిరిగి రావు. కాబట్టి అది ఫస్ట్ అనలైజ్ చేయాలి. మనం చేయండి. ఇప్పుడు నేను ఎంతో మంది చూసాను లక్షలు ఇచ్చి ఇప్పటికీ రాలేదు సార్ మా దగ్గర అని చెప్పి వాళ్ళు చాలా మంది కాకపోయినా చుట్టాలు హ్యాండ్ లోన్ మనం ఇస్తుంటాం, ఇంట్రెస్ట్ రిటర్న్ రావు. సో వాళ్ళకి ఏంటంటే ఈ యోగం అనేది ఒకటి. అసలు వీళ్ళు ఇవ్వాలి అన్న ఆలోచన ఏడికెళ్ళి వస్తుంది, వీళ్ళు ఇంత దయాగుణం అనేది ఎలా అయిపోతారు అంటే వీళ్ళ జాతకంలో ఏంటంటే ఒకటి శని స్ట్రాంగ్ ఉన్నప్పుడు, శని బుధుడు స్ట్రాంగ్ ఉన్నప్పుడు వీళ్ళు ఇచ్చేస్తారు, మళ్ళీ అడగరు. 1,00,000 ఉంటే ఇచ్చేస్తారు, పోరా తీసుకోపోయా నాకు అవసరం లేదు అని ఇచ్చేస్తారు. అదే మీకు శని ఉచ్చస్థితిలో ఉన్నాడు, ఉచ్చస్థితిలో ఉండి -degrees అంటే ఇప్పుడు ఏంటంటే ఒక గ్రహం మీకు ఫలితాన్ని ఇవ్వాలి అంటే దాని డిగ్రీస్ ఉంటాయి. ఇది మీరు ఇక్కడ ఎవరు చూడరు, డిగ్రీస్ మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు 17 to 23 degrees మధ్యలో ఉంటే ఏ గ్రహమైనా నీకు ఫలితాన్ని ఇస్తుంది. అదే నీకు 17 లోపు ఉంటే ఉండదు. ఎందుకంటే దీంట్లో 3 categories ఉంటాయి: బాలావస్థ, యవనావస్థ, వృద్ధావస్థ. సో బాలావస్థ అంటే 1 to 14 degrees, యవనావస్థ 15 to 23 degrees, మళ్ళీ వృద్ధావస్థ 25 to 30 మైనస్, ఏమి రిజల్ట్ ఇవ్వరు. దాంతోపాటు శని ఉచ్చస్థితిలో ఉన్న ఈయన -degreesలో ఉండటం, అలాగే కేంద్ర స్థానాలలో శుభగ్రహాలు ఉండటం, వీళ్ళు దయాగుణాలు అనమాట. చెప్పంగానే అది అబద్ధం కూడా నమ్మేసి పోన్లేరా తీసుకో, మారది కాదు, అంతే పోగొడుతూనే ఉంటారు వాళ్ళు. సో ఇలాంటి యోగాలు మనం చెప్పగలుగుతాం వాళ్ళకి, చూసినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తెలుస్తాయి, చెప్పేస్తాం వాళ్ళకి. అన్న నువ్వు నీ చేతితో పైసలు ఎక్కువ ఇస్తే వద్దు. ఇంకొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే గురువు శని ఇద్దరు కలిసి ఉండి, కేంద్ర స్థానాలలో కానీ ఇద్దరు కలిసి ఉండి, అలాగే 8th లార్డ్ కానీ 8thలో కానీ రాహు కేతు వీళ్ళు మంచి యవ్వన అవస్థలో కానీ, అంటే వీళ్ళు ఎప్పుడు కానీ వక్ర సంచారం చేస్తారు, రెట్రోలో ఉంటారు వీళ్ళు కానీ. రాహు తర్వాత శని ఉన్నాడా, నో రిజల్ట్, శని రిజల్ట్ ఇవ్వడు. సో వీళ్ళు 8వ స్థానంలో ఉన్నప్పుడు వీడు డబ్బులు ఇచ్చిండు, డబ్బులు ఇచ్చినాక అడగనికి పోయిండు, సార్ నన్ను కొట్టేసిండు, డబ్బులు ఏమన్నా టార్చర్ పెడుతున్నా అని చెప్పి పోలీస్ కేసు పెడతాడు. అందుకనే వద్దన్నా, నువ్వు ఇస్తే వదిలేయి, నువ్వు అడిగితే నీ మీద కేసు పెడతాడు. మంచికి పోతే వాడికి రివర్స్ అయిపోతుంది. కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, లగ్నాధిపతి వీక్గా ఉండటము, అష్టమాధిపతి వీక్గా ఉండటము, దాంతోపాటు శుక్రుడు కానీ కన్యా శుక్రుడు అయ్యి ఈయనకి దశాంతరదశ లగ్నాధిపతి నడుస్తుంది. అలాగే D11 చార్ట్ ఉంటుంది, ఆ D11 చార్ట్లో కానీ 9th లార్డ్ వీక్గా ఉన్నాడా, వీడికి డబ్బులు ఏం కడతాం, ఇది దాంపేద్దాం, అది కూడా ఉంటుంది. అది ప్రతిదీ అనలైజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఎన్నో నార్త్ సైడ్లో డబ్బులు తీసుకొని చంపేశారంటే నేను అదే అడుగుతా ఫస్ట్, వాడు అదేమన్నా ఉంటే తీసుకురా బాబు, మనం రీసెర్చ్ చేద్దాము, మనం తెలుసుకుందాం ఎందుకు జరుగుతుంది అంటే మీకు తెలిస్తే 10 మంది మనం చెప్పగలుగుతాం. అది ఇది తెలుసుకోవచ్చు సార్, రీసెర్చ్ ఓరియంటెడ్, ప్రతిదీ మీకు చెప్పొచ్చు. మీకేంటంటే మా పబ్లిక్ని ఒక అపోహలో పెట్టారు. ఇప్పుడు జ్యోతిష్యుడు అంటే కాషాయం బట్టలు వేయాలి, బొట్లు పెట్టాలి,
అంటే శిఖ ఉండాలి, అవును. రుద్రాక్షలు వేసుకోవాలి. ఈడ చెప్పిరన్న 21 సెంచరీలో ఉంటున్నాం. నేను బ్రాహ్మణుని కాదు, నేను బ్రాహ్మణుని కాదు, నేను లేడీస్. నేను ఎందుకు ఇది హాబీగా నేర్చుకున్నా, ఇది నేను 13 years బ్యాక్ హాబీగా స్టార్ట్ చేసింది, ఇవాళ నా వృత్తి. రీసెర్చ్ చేయటం వల్ల కాబట్టి అది అలా అయిపోయింది. ప్రతిదీ మీకు అపోహలో ఉందమ్మా. ఇప్పుడు 13 నెంబర్ డెత్ నెంబర్ అంటారు, కేజీఎఫ్ అంటే 13 నెంబర్. నేను ఇది మన నెక్స్ట్ దాంట్లో మనం డిస్కస్ చేద్దాం. అవును సార్, తప్పకుండా. సో అయితే అప్పు తీరటానికి అయితే కనుక రెమెడీస్, మీరు బెస్ట్ రెమెడీస్ రెమెడీ చెప్పారు కదా. సో అది చేస్తూ ఇంకా మీరు ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా ఒకసారి సార్ని సంప్రదిస్తే మీ పర్సనల్ చార్ట్ చూసి మీకున్న సమస్యకి తగ్గట్టు తప్పకుండా రెమెడీ అయితే తెలియజేస్తారు. ధన్యవాదాలు. నమస్తే సార్. నమస్తే.